God's word, shall we turn to chapter 1 of Colossians. దేవుని వాక్యాన్ని మన ధ్యానాన్ని కొనసాగించే నిమిత్తం కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనికి మన గ్రంథాలను త్రిప్పుదాం. We will read from verse 15 on till verse 19. 15వ వచనం నుండి 19వ వచనం వరకు మనం చదువుకుందాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయనందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటిని అన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలననియు తండ్రి అభీష్టమాయను. May the Lord add his blessings upon the reading of these verses. చదవబడిన ఆ వచ్చిన భాగాలపైన దేవుడు మనకు దీవెనలు ఆశీర్వాదాలను దయచేయనుగాక. As we had seen repeatedly in Colossian epistle, we see a focus on the person and the work of the Lord Jesus Christ. మరలా మనం చెప్పుకున్నట్లుగా కొలస్సీలకు రాసినటువంటి పత్రిక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క వ్యక్తిత్వమును గురించి, ఆయన పనిని గురించి తెలియచేసేటువంటి పత్రిక. And in the portion that we read just now, we see a description given about our Lord Jesus. మనం చదువుకున్న ఈ యొక్క వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి వివరణ మనం చూడగలం. It is necessary for us to have a closer focus, a closer look at the Lord Jesus. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనం సమీపముగా చూచుట ఎంతో అవసరమై ఉన్నది. When we have a closer look at the Lord Jesus Christ, we will understand that the things in the world are not to be an attraction for us. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి మనం సమీపముగా ఉన్నప్పుడు, సమీపముగా ఆయనను మనం చూచినప్పుడు ఈ లోకము మనల్ని ఆకర్షించలేదు. You remember Isaiah, he had a vision of the Lord Jesus. మనం జ్ఞాపకం చేసుకుందాం, యెషయాకు ప్రభు యొక్క దర్శనం కలిగింది. He saw him highly lifted up. ఆయన అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడై ఉండగా చూచాడు. When he had that vision, he saw how much nothing he is. ఆయన ఆ దర్శనాన్ని చూచినప్పుడు తాను ఏమీయూ కాడు అనే సంగతి తనకు అర్థమైంది. And he says, "Woe unto me." ఆయన అంటున్నాడు, అయ్యో నాకు శ్రమ అన్నాడు. He saw his own wretchedness then. అక్కడ తన స్వంత దీనత్వాన్ని, ఆ దారిద్ర్యాన్ని చూచుకున్నాడు. So to know that the things in the world are nothing and be attracted to the Lord Jesus Christ, it's necessary for us to have a fresh understanding about the Lord. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి వైపు మనం చూచినప్పుడు ఈ లోక సంబంధమైన విషయాలపైన మనకు ఆసక్తి ఉండదు. క్రీస్తు వైపు మనం ఎక్కువగా ఆకర్షించబడతాము. Thus a grip on this passage that we just now read is very much essential. అందునిమిత్తమై మనకు పట్టు కావాలి అంటే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగం ఎంతో అవసరమై ఉన్నది. Now in the earlier sessions we were looking at our Lord Jesus Christ as the hope of glory. ప్రారంభ తరగతులలో ప్రభు యేసుక్రీస్తు వారు మహిమయు నిరీక్షణయు నై ఉన్నాడని మనం చూచాము. Christ is in us. క్రీస్తు మనలో ఉన్నాడు. That assures us that we shall enter into glory one day. ఒక దినాన మనం మహిమలో ప్రవేశిస్తామను దానికి ఆయన మనలో ఉండుట అనే మనకు నిశ్చయతగా ఉంది. That indwelling also assures us the progress in glory, progress in character, godly character. ఆయన మనలో నివసించుట ద్వారా మహిమలో పురోగతిని, ఆయన గుణలక్షణాలను మనం వ్యక్తీకరించుటలో పురోగతిని మనం పొందగలం. In the morning also, from that same portion toward the end of the chapter, we have seen how much Paul labored so that others, the believers, may increase in that conformity to Christ. ఉదయకాలంలో కూడా మనం చూచాం, విశ్వాసులు మరెంతగా
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సారూప్యంలోనికి మలచబడాలో, రూపాంతరం చెందాలో అందు విషయమై పౌలు పడినటువంటి ప్రయాసను మనం చూచాం. Now, in the earlier sessions, if our focus was on the glory in which we have to increase, మన ప్రారంభ తరగతిలో మన దృష్టి మనం మహిమలో ఎలాగూ అధిక మహిమ ఎలాగూ పొందాలో మనం చూచాము. now in this session we are going to have a look at that Christ who indwells us. ఈ తరగతిలో ఆ క్రీస్తు మనలో నివసిస్తూ ఉన్నాడు అనే సంగతిని మనం చూడబోతున్నాం. Christ in you, the hope of glory. మీలో ఉన్న క్రీస్తు మహిమయు నిరీక్షణయ్యి ఉన్నాడు. Now before I come to the passage, ఆ వాక్య భాగంలోనికి నేను రాక మునుపు I just want to bring to your attention three portions from Colossians. కొలస్సీలకు రాసిన పత్రికలోని 3 వాక్య భాగంలోనికి నేను మీ దృష్టిని తీసుకొని రావాలనుకుంటున్నాను. 3 verses which tells about Christ's fullness. క్రీస్తు యొక్క సంపూర్ణత్వాన్ని చూపించే 3 వచన భాగాలు. Look at 1:19. 1:19 చూడండి. For it pleased the Father that in him should all fullness dwell. ఆయనందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు అనే మాట మనం చూస్తున్నాం. In him all fullness dwell. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు. Now come to chapter 2 and verse 3. ఇప్పుడు 2వ అధ్యాయం 3వ వచనంలోనికి రండి. In whom are hid all the treasures and wisdom and knowledge. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. Here we don't have that word fullness. అక్కడ సర్వ సంపూర్ణత అనే పదం ఇక్కడ లేదు కానీ, but that is the idea there. అయితే ఇక్కడ ఉన్న తలంపదే. In whom are hid all the treasures of wisdom and knowledge. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. Now come to chapter 2 and verse 9. ఇప్పుడు 2వ అధ్యాయం 9వ వచనంలోనికి రండి. There it says, for in him dwelleth all the fullness of the Godhead bodily. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. Now when you look at these 3 statements, ఇక్కడ ఈ 3 వ్యాఖ్యలు మనం చూసినప్పుడు, well, we see 3 possibilities of the Lord, about the Lord Jesus Christ here. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో సాధ్యమయ్యే 3 విషయాలు మనం చూచాం. In chapter 1 verse 19, 1:19లో when it says that in him all fullness dwells, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు అన్నప్పుడు, that is in connection with his saviorhood. అది ఆయన రక్షణనిచ్చేవాడుగా ఆ సంబంధాన్ని కలిగి ఉంది. Just about that, and after that we see about the work of redemption that he did. పై వచనాల్లో కింది వచనాల్లో మనం చూసినట్లయితే ఆయన చేసిన విమోచన కార్యము మనకు కనిపిస్తుంది. About the peace that he brought through his own blood and all that we see. ఆయన తన స్వరక్తము ద్వారా తీసుకొని వచ్చిన సమాధానం మనం చూడగలుగుతున్నాం. So chapter 1 verse 19, that fullness have to do with his saviorhood. అయితే 1వ అధ్యాయం 19వ వచనంలో ఆ సర్వ సంపూర్ణత ఆయన రక్షకునిగా మనకు చూపిస్తుంది. ఆయన రక్షకుడుగా సర్వ సంపూర్ణత. As it is in connection with his saviorhood, ఆయన రక్షకునిగా అది సర్వ సంపూర్ణత చెప్పబడినప్పుడు, we can have salvation through him. ఆయన ద్వారా మనం రక్షణ పొందగలం. Or the fullness of the Lord Jesus Christ gives us spiritual satisfaction. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సర్వ సంపూర్ణత మనకు ఆత్మీయమైనటువంటి సంతృప్తిని దయచేస్తుంది. The spiritual satisfaction. ఆత్మీయమైన సంతృప్తి. Come to the second portion. 2వ భాగంలోనికి రండి. Chapter 2 verse 3. 2వ అధ్యాయం 3వ వచనం. It tells us that all that fullness of wisdom and knowledge, all those treasures are in him. ఆయనలో బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు గుప్తములై ఉన్నాయి. As it mentions about the wisdom and knowledge, ఇక్కడ బుద్ధి జ్ఞానములు అనే మాట ప్రస్తావించినప్పుడు, we can say that because of that fullness we can have intellectual satisfaction. ఆయన యొక్క ఆ సర్వ సంపూర్ణతలో నుండి మన మేధస్సు యొక్క సంతృప్తి మనం పొందగలం. Spiritual satisfaction, ఆత్మీయమైనటువంటి సంతృప్తి, intellectual satisfaction, మేధస్సు యొక్క సంతృప్తి. Now come to chapter 2 and verse 9. ఇప్పుడు 2వ అధ్యాయం 9వ వచనంలోనికి రండి. In him dwelleth all the fullness of the Godhead bodily. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. Again mention of fullness. ఇక్కడ మరలా సర్వ పరిపూర్ణత ప్రస్తావించబడుతుంది. When it says about the fullness of the Godhead, it means all the attributes of God, all you can think of God
it all are there, all that are there in the Lord Jesus. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అంటే దేవునికి సంబంధించిన వ్యక్తిత్వము గుణలక్షణాలు అన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మనం చూడగలం. Especially chapter 2 verse 9 speaks about his life in the body on the earth. వాస్తవానికి 2వ అధ్యాయం 9వ వచనంలో ఆయన శరీరమందు భూమి మీద నివసించిన సంగతిని ఆ 9వ వచనం మనకు చూపిస్తుంది. Because it says in him dwelleth all the fullness of the Godhead bodily. That means when he was in the body. అక్కడ ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా అంటే ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు. As we live now on the earth in the body, he also lived on this earth in the body. మనము శరీరములో ఈ యొక్క భూమి మీద జీవించి నివసిస్తున్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూమి మీద జీవించాడు. Even when he was in that body, in that human flesh, all the fullness of Godhead dwelt in him. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు కూడా మానవ శరీరములో ఉన్నప్పటికీ కూడా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో నివసించి ఉన్నది. As he dwelt here in the flesh with all those fullness, well, we who are in the flesh, we can also have those fullness. ఆయన శరీరధారిగా ఉన్న కాలంలో దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో నివసించినప్పుడు మనము కూడా శరీరములో జీవిస్తున్నప్పటికీ కూడా ఆ పరిపూర్ణత మనము కూడా కలిగి ఉండగలము. Or we can say that we can have personal, practical satisfaction. లేక మరొక మాటలో మనం చెప్పాలి అంటే ఆచరణీయమైన వ్యక్తిగతమైనటువంటి సంతృప్తి. Now when we say that we can have his fullness, ఆయన సర్వ పరిపూర్ణత మనం కలిగి ఉండగలము అని చెప్పినప్పుడు it doesn't mean that we can have all his fullness. దానికి అర్థం ఏంటంటే ఆయన సర్వ పరిపూర్ణతని మనం చెప్పలేము. As I said, that fullness speaks of the attributes of God. నేను మీతో చెప్పినట్లుగా ఆ సర్వ పరిపూర్ణత దేవుని యొక్క గుణలక్షణాలను తెలియచేస్తుంది. There are certain attributes we creation can never have. అయితే ఆయన సృష్టి అయినటువంటి మనము ఆయనలో కొన్ని గుణలక్షణాలను ఎంత మాత్రం కూడా మనం కలిగి ఉండలేము. For example, he is omniscient. వాస్తవానికి చెప్తే ఆయన సర్వజ్ఞాని. We shall never become omniscient. మనం ఎన్నడూ కూడా సర్వజ్ఞానులము కాదు. He is omnipotent. ఆయన సర్వశక్తి గలవాడు. We will never become omnipotent. మనం ఎన్నడూ కూడా సర్వశక్తి గలవారం కాలేము. When we reach up in heaven, well, our physical condition will be very much better than what we are now, no doubt. అయితే పరలోకానికి వెళ్ళినప్పుడు మన భౌతికమైన స్థితి ఇప్పుడు మనం ఏదైతే కలిగి ఉన్నామో దానికంటే ఎంతో మెరుగ్గా ఉంటుంది, ఏ సందేహం లేదు. Knowledge also will increase, no doubt. అక్కడ ఆ విషయంలో మనం ఎదుగుతాం, ఏ విధమైనటువంటి సందేహం లేదు. But we will never be all knowing, omnipotent. అయితే మనం సర్వం ఎరిగిన సర్వజ్ఞానులుగా ఉండలేము. Those are attributes that belongs only to God. అవి కేవలం దేవునికి సంబంధించిన గుణలక్షణాలు మాత్రమే. He can never share it with us. అవి ఆయన ఎన్నడూ మనతో పంచుకోడు. We are just creation. మనం కేవలం ఆయన సృష్టి. That's why nowhere in the scripture we are told that be ye omniscient, for I am omniscient. అందుకనే లేఖనాలు ఎక్కడ కూడా దేవుడు నేను సర్వజ్ఞానినే ఉన్నాను గనుక మీరు సర్వజ్ఞానులుగా ఉండుడి అని చెప్పలేదు. Is there a verse like that? ఆ విధమైన వచనం ఎక్కడైనా ఉందా? No, there is no verse like that. ఆ విధమైన వచనం ఎక్కడా లేదు. Bible never say be omnipotent, for I am omnipotent. నేను సర్వశక్తి గలవాడను గనుక మీరు సర్వశక్తి గలవారుగా ఉండండి అని లేఖనాలు ఎక్కడా లేదు. But there is a verse like this. అయితే అటువంటి వచనం ఒకటి ఉంది. Like what? ఏమిటది? Yeah, be holy, for I am holy. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అనే వచనం ఉంది. Holiness we can have. పరిశుద్ధత మనం కలిగి ఉండగలం. Love we can have. ప్రేమ మనం కలిగి ఉండగలం. Like that, long suffering, all that we can have. ఆ దీర్ఘశాంతం లాంటి అనేకమైనవి మనం కలిగి ఉండగలం. Those are attributes which he can share with his people, though they are creation. ఆ విధమైనటువంటి గుణలక్షణాలు తన సృష్టి అయినటువంటి మనము ఆయనతో పంచుకోవచ్చు. So when we say that we can have personal, practical satisfaction having those fullness of him, it means those communicable attributes that we too can possess. ఆయనలో మనము సర్వ పరిపూర్ణత ఆచరణలోను వ్యక్తిగతంగాను సంతృప్తి కలిగి ఉంటాము అనే విషయం ఏమిటంటే ఆయన గుణలక్షణాల్లో ఆయన మనతో కలిసి చేయగలిగినవి మాత్రమే మనం కలిగి ఉంటాం. So as the fullness dwells in the Lord Jesus Christ, సర్వం పరిపూర్ణత ప్రభువైన యేసుక్రీస్తు వారు నివసిస్తుండగా we can have spiritual satisfaction. మనకు ఆత్మీయమైన సంతృప్తి ఉంటుంది. We can have intellectual satisfaction. మేధస్సు సంబంధమైన సంతృప్తి మనకు ఉంటుంది. We can have practical satisfaction. ఆచరణ సంబంధమైన సంతృప్తి కూడా మనకు ఉంటుంది. Or what it means is, as all the fullness of God dwells in him,
ఇలాగూ చెప్తూ ఉండగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో నివసించుచున్నదనగా we can through him find salvation. ఆయన ద్వారా మనం రక్షణను కనుగొనగలం. Through him we can increase in knowledge of God. ఆయన ద్వారా దేవుని గురించిన జ్ఞానములు అభివృద్ధి చెందగలం. In our day-to-day lives we can share in his glory, his attributes. అనుదినము మన యొక్క జీవితంలో ఆయన గుణలక్షణముల యొక్క మహిమను మనం పంచుకోగలం. This is the possibility that we have because of the one who dwelt here with all this fullness. ఈ సర్వ సంపూర్ణతలో ఇక్కడ నివసించినటువంటి ఆయన ద్వారా మనం వీటన్నిటిని కూడా కలిగి ఉండగలం. How much thankful we ought to be for this unspeakable gift of God's Son. వర్ణింపలేని ఈ కుమారుని యొక్క వరమును బట్టి మనం ఎంతగా దేవునికి కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి. Now, having seen this, మనం ఆయన్ను చూడలేదు. we will come to this passage itself and see how Paul describes the person and work of our Lord Jesus Christ. ఈ వాక్య భాగంలోనికి మనం వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వ్యక్తిత్వము, ఆయన యొక్క పని ఎలా ఉందో పౌలు గారు వివరించడం మనం చూస్తాం. When you look at these verses, ఈ వచనాలు మనం చూసినప్పుడు that is 15 to 18, 15 నుంచి 18 వరకు there are about 7 things that Paul says. పౌలు గారు చెప్తున్న 7 విషయాలు అందులో ఉన్నాయి. Number 1, మొట్టమొదటిగా he is the image of the invisible God. ఆయన అదృశ్య దేవుని స్వరూపి. Number 2, రెండవదిగా he is the firstborn of every creation. ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. He is before all things. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. By him all things consist. ఆయన ద్వారా సమస్తము కూడా సృష్టింపబడ్డాయి. Then coming to verse 18, 18వ వచనంలోనికి రాగా he is the head of the body. ఆయన శరీరమునకు శిరస్సు. He is the beginning. ఆయనే ప్రారంభం. He is the ఆయన ఆది అయి ఉన్నాడు. firstborn from the dead. మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడైన. That's the 7 descriptions or the 7-fold description of our Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించిన 7 అంచెల వివరణ మనం ఇక్కడ చూడగలిగాం. This can be considered in 3 heads. వీటిని 3 విధాలుగా మనం చూడగలం. In relation to the Father, ఆ తండ్రితో కూడా కలిగి ఉండే సంబంధం విషయంలో, in relation to the creation, సృష్టితో కలిగి ఉండే సంబంధం విషయం, in relation to the church or to the redeemed. సంఘానికి లేక విమోచింపబడిన వారితో ఆయన కలిగి ఉండే సంబంధం. Now let's try to describe this. మనము ఆ సంగతులను వివరించడానికి ప్రయత్నం చేద్దాం. Coming to the first one, మొట్టమొదటి విషయంలోనికి మనం వద్దాం. that is the Lord Jesus Christ, his fullness in relationship to the Father. ఆ మొట్టమొదటి విషయం ఏంటంటే తండ్రితో సంబంధం కలిగి ఉండే విషయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సర్వ పరిపూర్ణత. In the beginning of verse 15 we read like this. 15వ వచనం ప్రారంభంలో ఇలాగ మనం చదువుతాం. He is the image of the invisible God. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి. God is invisible. దేవుడు అదృశ్యుడు. No one has seen God at any time. ఎన్నడూ కూడా ఎవరు కూడా దేవునిని చూడలేదు. No one can see. ఎన్నడూ ఎవరు కూడా దేవునిని చూడలేరు. When we say that, మనం అలాగ చెప్పినప్పుడు certain portions will come in our mind where it says that people saw God. కొన్ని వచన భాగాలు మన మనసులోనికి వస్తాయి. అక్కడ ప్రజలు దేవునిని చూచినట్టు చెప్పబడినవి. For example, just now we saw that Isaiah saw God highly lifted up. ఇప్పుడే మనం చెప్పుకున్నప్పుడు అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్న ప్రభువును యెషయా చూచాడని మనం చూస్తాం. We saw Moses having the vision of God. మోషే దేవుని దర్శనాన్ని కలిగి ఉన్నాడని చూస్తాం. Like that in the Old Testament we see various places where people saw God. అలాగనే పాత నిబంధన గ్రంథంలో చూస్తే కొన్ని ప్రదేశాలలో కొంతమంది ప్రజలు దేవునిని చూచినట్లుగా వ్రాయబడటం మనం చూస్తాం. At the same time scripture clearly tells that he is invisible. అయితే అదే సమయమందు లేఖనం చాలా స్పష్టంగా చెప్పే విషయం ఏంటంటే దేవుడు అదృశ్యుడు. But there is no contradiction here. అయితే ఇక్కడ ఏ విధమైన వివాదం లేదు ఈ వాక్యంలో. Both those statements are right. ఈ 2 వ్యాఖ్యలు కూడా సరి అయినవే. God cannot be seen in his essential glory. దేవుడు తన సంపూర్ణమైనటువంటి మహిమలో ఎవరు కూడా ఆయనను చూడలేరు. As we see in chapter 4 of John's Gospel, యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తే God is a spirit. దేవుడు ఆత్మ గనుక One of the qualities of spirit is that it is invisible. ఆత్మకు ఉండే లక్షణాల్లో ఒకటేమిటంటే ఆత్మ అదృశ్యంగా ఉంటాడు, కనిపించడు. So as God is a spirit, well, one of the basic characteristics of it is he cannot be seen. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు అంటే ఆత్మను గురించిన మూలమైనటువంటి సత్యాలు ఒకటి ఏమిటంటే ఆత్మ అదృశ్యంగా ఉంటాడు, చూడలేము. As I mentioned, we cannot see God in his essential glory. నేను మీతో చెప్పినట్లుగా ఆయన
కలిగి ఉన్న సంపూర్ణ మహిమలో ఎవరు కూడా దేవునిని చూడలేరు. So wherever it says that people saw God, ఎక్కడైనా సరే అక్కడ ఉండే ఒక వ్యక్తి లేక ప్రజలు దేవుని చూచారు అంటే అర్థం they were ఏంటంటే not visions in his glory, in his essential glory, వారు ఆయన చూచింది ఆయనకు సంపూర్ణమైన మహిమలో కాదు, but they were only reflections of his glory. ఆయన మహిమ యొక్క ప్రతిబింబాలను మాత్రమే వాళ్ళు చూచారు. God was only allowing people to see that much which they can see. ఎంతవరకు అయితే వారు చూడగలరో అంతవరకు మాత్రమే దేవుడు చూడటానికి వారికి అనుమతి ఇచ్చాడు. When we explain this, మనం దీనిని వివరించేటప్పుడు normally we ask this question, సాధారణంగా మనం ఈ ప్రశ్న అడుగుతాం, have we seen our own face? Have we seen our own face? Can we see our face? మన ముఖాన్ని మనం చూడగలమా? Some people will say, yes, we have seen. కొంతమంది అంటారు చూడవచ్చు మన ముఖాన్ని అంటున్నారు. And some, after some thought, will say, oh no, we cannot see. కొంతమంది అంటారు చూడలేమంటున్నారు. At best, you can see the tip of your nose. మనం ఎంత ప్రయత్నం చేసినా మన ముక్కు యొక్క చివర మాత్రం కొద్దిగా చూడగలమేమో. Here a little we can see, isn't it? ఇక్కడ ఈ బొమ్మతల కింద కొంచెం చూడగలమేమో. We cannot see our face. మన ముఖాన్ని మనం చూసుకోలేము. But at the same time, if somebody asks, we say yes. అదే సమయంలో కొన్నిసార్లు మీ ముఖాన్ని మీరు చూచారంటే అవును చూచానని చెప్తాం. Why we say that we have seen? మన ముఖాన్ని మనం చూచామని ఎందుకు చెబుతాం? We have seen it in the mirror. మనం ఎక్కడ చూసాము? అద్దంలో చూసాము. Why we know how we look. మనం ఎలాగుంటామో మనం చూస్తాం. So after seeing the reflection, we say that we have seen. ఆ ప్రతిబింబాన్ని మేము చూసామని చెప్తాం. All those statements where we see that people have seen God is like that. ఏ పాత నిబంధన గ్రంథంలో దేవుని చూచామని ఎవరైతే చెప్పారో వాళ్ళందరూ చూచింది ఆయన ప్రతిబింబాన్నే. So basically God is invisible. వాస్తవానికి మూలములో మనం చూస్తే దేవుడు అదృశ్యుడు. But the blessed thing to remember is the Lord Jesus Christ has brought this invisible God near to us. అయితే ఆశీర్వాదకరమైనటువంటి విషయం ఏమిటంటే అదృశ్యుడైనటువంటి దేవుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు దగ్గరగా తెచ్చాడు. As we see in the scripture, the only begotten Son, he has exegeted him, he has declared him. మనము దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే ఆయన అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను అని మనం చూస్తాం. How he made him visible? ఆయన ఎలాగూ కనబడనట్లుగా చేశాడు? He is the image of the invisible God. ఆయన అదృశ్య దేవుని స్వరూపి. He is the image of the invisible God. ఆయన అదృశ్య దేవుని స్వరూపి. It's not he is in the likeness of the invisible God. అయితే దేవుని యొక్క మరి రూప సంబంధమైనటువంటి దృశ్యం కాదు కానీ image and likeness they are two different things. అవి ఆయన వలె రూపము కలిగి ఉండటం వేరు, ఆయనను బయలుపరచడం వేరు, రెండు వేరు వేరు విషయాలు. Keep 2-3 eggs together here. ఇక్కడ 2-3 కోడిగుడ్లు పెట్టండి. One egg is similar to the other one. ఒక గుడ్డు ఇంకో గుడ్డు ఒకేలాగుంటుంది. Or think about some cars which have come out in the same batch of production. ఒకే ఉత్పత్తిలో వచ్చిన కొన్ని కార్లను చూడండి. కార్లు one car is similar to the other one. ఒక కారు మరొక కారు లాగా రెండు ఒకేలాగుంటాయి. That's likeness, that's similarity. అది ఒకే రీతిగా ఉండటం, ఒకే స్వరూపాన్ని కలిగి ఉండటం. But here we are not told that Jesus Christ was like the invisible God. అయితే ఇక్కడ మనం చూచే అంటే దేవుని యొక్క రూపం ఏదైతే ఉందో ఆ రూపంలో యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ దృశ్యంగా కనిపించాడని కాదు. The usage here is he is the image of the invisible God. ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపి. When we come to Philippians chapter 2 and verse 7, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలోనికి మనం వస్తే there we are told that he came in the likeness of man. అక్కడ మనం గమనించినట్లయితే ఆయన మనుషుని పోలికగా పుట్టి అని మనం చూస్తాం. Likeness of man. మనుషుని పోలికగా పుట్టి. In Romans 8:3, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో he came in the likeness of the sinful flesh. ఆయన పాప శరీరాకారంతో వచ్చాడు. So in his relationship with us, the word likeness is used. అయితే ఆయన మనతో కలిగి ఉండే సంబంధం విషయంలో ఆ రూపము ఉపయోగించబడింది, స్వరూపము అని. But in connection with his relationship to the Father, అయితే తండ్రితో ఆయన కలిగి ఉన్న సంబంధం విషయం అయితే it is not that word likeness used. అయితే అక్కడ ఆ స్వరూపము లేక ఆ రూపమని ఉపయోగించబడలేదు. But scripture says that he is the image of the invisible God. అయితే వాక్యం చెప్పే మాట ఏమిటంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి. The image means exact representation. ఈ స్వరూపం అంటే ఖచ్చితమైనటువంటి ప్రాతినిధ్యము అని అర్థం. He represented the Father. ఆయన
తండ్రికి ప్రతినిధిగా ఇక్కడ ఆయన చూపించాడు. Not only that, he was the manifestation or the revelation of the Father. అంత మాత్రమే కాదు, ఆయన తండ్రి యొక్క ప్రత్యక్షత, తండ్రిని బయలుపరిచిన వాడుగా ఉన్నాడు. The idea of representation and revelation is included in that word image. ఆ స్వరూపములో చెప్పబడినటువంటి మాటలో రెండు పదాలు ఉన్నాయి. ఒకటి ప్రాతినిధ్యము, మరి ఒకటి ప్రత్యక్షత. That tells us that the Son is equal with the Father. అది మనకు చెప్పే విషయం ఏంటంటే కుమారుడు తండ్రితో సమానమైన వాడుగా ఉన్నాడు. Paul is picking up the best words in our language, in human language, to explain that. మన మానవ భాషలో దానిని వివరించడానికి అది స్పష్టమైనటువంటి పదం. To show that relationship, equality, there are no, better word than these. వీటికంటే కూడా ఆయన కలిగి ఉండే సమానత్వాన్ని వివరించే ఇంతకంటే శ్రేష్టమైన పదం మరొకటి లేదు. We cannot say that this is perfect. ఇది పరిపూర్ణమైనదని మనం చెప్పలేము. But what is the best he is picking up and using to explain the person of the Lord Jesus Christ. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి ఒక శ్రేష్టమైన పదం ఏదైతే ఉందో, మెరుగైన పదం ఏదైతే ఉందో దానిని ఉపయోగించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. Our Lord Jesus Christ is equal with God, equal with the Father. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తండ్రితో సమానుడు, దేవునితో సమమైన వాడు. Even when he came to this earth, he was in the fullness of Godhead. అయితే ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు కూడా ఆయన దేవునిగా సర్వ పరిపూర్ణతలో ఉన్నాడు. He is the image of the invisible God. ఆయన అదృశ్య దేవుని స్వరూపిగా ఉన్నాడు. That word is, he is, that usage tells us about the abiding reality of the Lord Jesus. అక్కడ అదృశ్య దేవుని స్వరూపి అయి అనేటువంటి మాట ఏమిటంటే ఆయన దైవత్వములో నివసించి ఉన్న ఆయన సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. Even when he was in the human flesh, he was the image of God. ఆయన మానవ శరీరములో ఉన్నప్పటికీ కూడా ఆయన అదృశ్య దేవుని స్వరూపిగా ఉన్నాడు. That is the truth we find over here. ఇక్కడ మనం కనుగొనే సత్యం అదే. Why am I emphasizing this much? ఇంతగా నేను మీకు ఎందుకు తెలియజేస్తున్నాను, బయలుపరుస్తున్నాను? The times are difficult now. ఇప్పుడు ఈ కాలాలు చాలా కష్టంగా ఉన్నాయి. False teachings are, spreading very much these days. ఈ దినాలలో దుర్బోధలు చాలా ఎక్కువగా వ్యాపిస్తూ ఉన్నాయి. People question the deity of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని గురించి ప్రశ్నిస్తున్నారు. And even young people seeing some questions, they always get confused. యవనస్తులైనటువంటి వారు కూడా కొన్ని ప్రశ్నలు వారు విన్నప్పుడు వారిలో కూడా సందేహాలు వస్తున్నాయి. Sometimes the questions like this comes. కొన్నిసార్లు ప్రశ్నలు ఈ విధంగా వస్తాయి. Has anywhere in the Gospels Jesus claimed that he is God? సువార్తలు ఎక్కడైనా సరే నేను దేవుడునని యేసు ప్రభువారు చెప్పుకున్నాడా? Did he ever claim like that? ఎప్పుడైనా అలాగ చెప్పుకున్నాడా ఆయన? Did he ever say I am God? నేను దేవుణ్ణి అని ప్రభు ఎప్పుడైనా చెప్పాడా? Then they will say you people made him God. అందుకని ప్రజలు ఏమంటారు, మీరు ఆయన దేవుణ్ణి చేశారు అని అంటున్నారు. He never claimed it. ఆయన ఎన్నడూ కూడా నేను దేవుణ్ణి చెప్పుకోలేదు. People get confused. ప్రజల్లో ఒక గలిబిలి బయలుదేరింది. Normally we answer it with a very easy question. మనం సహజంగా సులువైనటువంటి ప్రశ్నలకు జవాబు చెప్తాం. Have you ever claimed that you are a human being? ఎన్నడైనా సరే నేను మనిషిని అని నువ్వు ఎప్పుడైనా చెప్పుకున్నావా? నేను మానవుని ఎప్పుడైనా నువ్వు చెప్పుకున్నావా? Have you ever done it? ఎప్పుడైనా చెప్పుకున్నావా? No, we don't do that. మనం అలాగ చెప్పాం. Why? ఎందుకని? Don't have to do that. అలాగ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. Even without such a claim, there are proof that we are human beings. అలాగ చెప్పుకోకపోయినా కూడా మనం మానవులమనే రుజువు ఉంది. For the Lord Jesus Christ to prove that he is God, there is no necessity for such a claim. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తాను దేవుడినని నిరూపించుకోవటానికి నేను దేవుడినని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. No one has lived like him. ఆయన వలె ఎవరు నివసించలేదు. No one was born like him. ఆయన వలె ఎవరు జన్మించలేదు. No one spoke like him. ఆయన వలె ఎవరు మాట్లాడలేదు. No one died like him. ఆయన వలె ఎవరు కూడా మరణించలేదు. No one rose again like him. ఆయన వలె ఎవరు మరణాన్ని జయించి తిరిగి లేవలేదు. He is the unique Son of God. ఆయన దేవుని యొక్క సాటిలేని కుమారుడు. That life itself is a proof of his deity. ఆయన జీవితమే ఆయన దైవత్వానికి రుజువు. So in times like this, it is necessary for us to be very sure about the deity of the Lord Jesus. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క కాలాలలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని గురించిన నిశ్చయత మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. Yes, Paul says that he is the image of the invisible God. అందుకే పౌలు గారు చెప్తున్నాడు ఆయన అదృశ్య దేవుని స్వరూపి. There we see what Jesus is in connection with, in relationship to the Father. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు
తండ్రితో కలిగి ఉన్న సంబంధాన్ని చూస్తున్నాం. Let's come to the second part. రెండవ భాగంలోనికి వద్దాం. What Jesus is in relation to the creation. సృష్టికి సంబంధించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏ విధమైన సంబంధం కలిగి ఉన్నాడు? In the second portion of verse 15, 15వ వచనం యొక్క రెండవ భాగంలో we are told that he is the firstborn of every creation. సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. Firstborn. ఆది సంభూతుడు. So that verse says that he was born first. Am I right? ఆ వచనం ఏం చెప్తుంది? ఆయన మొట్టమొదటిగా పుట్టాడు లేక జన్మించాడు అని చెప్తుంది. సరే కదా? అవునా? Firstborn means born first, right? మొట్టమొదటిగా పుట్టినవాడు. There are some people who take this verse and interpret it like that. కొంతమంది ఈ వచనాన్ని తీసుకొని ఇలాగ వ్యాఖ్యానం చేస్తారు. Bible itself says he is firstborn or born first. బైబిల్ గ్రంథమే చెప్తుంది ఆయన ముందు పుట్టినవాడు, మొదటగా పుట్టినవాడు అని. Then he is not eternal, right? ఆయన మొదట పుట్టాడంటే ఆయన నిత్యం ఉన్నవాడు కాదు కదా. If he is not eternal, then he is not God. ఆయన నిత్యమో లేనివాడైతే, నిరంతరం లేనివాడైతే దేవుడు కాడు కదా. How we can understand this expression? ఈ వ్యక్తీకరణ మనం ఎలాగ అర్థం చేసుకోగలం? Let's come to 2-3 verses where we see the same word firstborn used. ఆది సంభూతుడని ఉపయోగించబడిన అదే పదం ఉపయోగించబడిన 2-3 వచన భాగాలు మనం చదువుదాం. Turn into Exodus chapter 4, నిర్గమకాండం 4వ అధ్యాయం verse 22. 22వ వచనం. There about Israel, God is telling like this. అక్కడ ఇశ్రాయేలును గురించి దేవుడు ఇలా చెప్తూ ఉన్నాడు. Israel is my son, even my firstborn. 22. 22వ వచనం, 4:22. అప్పుడు నీ ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు. My firstborn. నా జ్యేష్ఠ పుత్రుడు. Come to Jeremiah. ఇర్మియా గ్రంథంలోనికి రండి. 31. 31వ అధ్యాయం. And verse 9. 9వ వచనం. ఇర్మియా 31:9. There about Ephraim, God says. ఇక్కడ ఎఫ్రాయిమును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. I am a father to Israel and Ephraim is my firstborn. చివరి భాగంలో, ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా. Was Ephraim the firstborn? ఇక్కడ జ్యేష్ఠ కుమారుడు అనేటువంటి పదం చూస్తున్నాం కదా. Was Ephraim the firstborn? ఎఫ్రాయిము జ్యేష్ఠ కుమారుడా? Manasseh was the firstborn. యోసేపునకు మనస్సే జ్యేష్ఠ కుమారుడు, Not Ephraim. ఎఫ్రాయిము కాదు. Now come to another portion. మరొక వాక్య భాగంలోనికి రండి. Psalm 89. 89వ కీర్తన. Look at verse 27. 27వ చరణాన్ని చూద్దాం. This is about David. అది దావీదుని గురించి మనం చదువుదాం. Also I will make him my firstborn higher than the kings of the earth. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతినిగా నుంచెదను. God is telling about the way God is going to exalt David. దావీదును దేవుడు ఎలాగ హెచ్చించబోతూ ఉన్నాడు ఆ సంగతిని గురించి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. We have that name David occurring in verse 20. 20వ వచనంలో దావీదు అనే పేరు ప్రస్తావించబట్ట మనం చూస్తాం. I have found David my servant, and it goes on like that. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నానని అలా కొనసాగిస్తూ ఉన్నాడు. Then here in verse 27 he says, I will make him my firstborn. అయితే 27వ వచనంలో చెప్తున్నాడు, కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. Now when you look at all these portions where we see this word firstborn occurring, ఇక్కడ మనం చదివిన వాక్య భాగాలన్నింటిలో కూడా ఎక్కడైతే జ్యేష్ఠ కుమారుడు అని వ్రాయబడి ఉన్నదో, there it doesn't mean that they were born first. అక్కడ వారు మొట్టమొదటిగా జన్మించిన వారిగా లేరు. But that signifies rank or dignity that is given to them. అయితే వారికి ఇవ్వబడినటువంటి హోదా, ఆ శ్రేణి అక్కడ చెప్పబడుతూ ఉంది. God made Israel dignified. దేవుడు ఇశ్రాయేలీయులను గొప్ప చేశాడు, ఘనపరిచాడు. He gave Ephraim the most important position. ఎఫ్రాయిమునకు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి స్థాయిని దేవుడు ఇచ్చాడు. He made David higher than all other kings. ఇతర రాజులందరికంటే కూడా
దావీదును దేవుడు గొప్పవానిగా చేశాడు. That is the idea in the firstborn. అదే జ్యేష్ఠ కుమారుడు అనే పదానికి తలంపు అర్థం. So in connection with the Lord Jesus Christ, when it says that he is the firstborn of all creation, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు అని చెప్పబడినప్పుడు that tells about his position over all creation. సృష్టి అంతటి పైన ఆయన కలిగి ఉన్న ఆయన స్థాయిని గురించి అది చెప్తుంది. He is above all. ఆయన అందరికంటే పైన ఉన్నవాడు. Shows his dignity and rank. ఆయన యొక్క శ్రేణి, ఆయన యొక్క హోదా అక్కడ కనిపిస్తుంది. That expression doesn't mean that he was born first. ఆయన ఆది సంభూతుడు అంటే ఆయన మొట్టమొదటిగా పుట్టినవాడు అని కాదు దాని యొక్క అర్థం. He is not one among the creation at all. ఆయన ఎంత మాత్రం సృష్టిలో భాగం కానే కాదు. As we see immediately after that, he is the creator himself. వెంటనే ఆ తర్వాత మనం చూస్తాం ఆయనే సృష్టికర్త అయి ఉన్నాడు అని. See verse 16. 16వ వచనం చూడండి. For by him were all things created. ఆయన ద్వారాను ఆయనను బట్టి సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. Here verses 16 and 17, Paul is telling why Jesus Christ is given the dignity over all creation. ఇక్కడ 16, 17 వచనాల్లో సృష్టి అంతటి పైన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఇవ్వబడిన ఆధిపత్యము, హోదాను పౌలు గారు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. In verse 15 he said he is the firstborn over all creation. 15వ వచనంలో ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడని చెప్తున్నాడు. Then verse 16 begins with that word for or because. 16వ వచనం ఇలా ప్రారంభమవుతుంది, ఏలయనగా లేక కాబట్టి అని కూడా చెప్పొచ్చు. Why is he given all the dignity over all creation? సృష్టి అంతటి పైన ఆయనకు ఆధిపత్యము, హోదా ఎందుకు ఇవ్వబడింది? 3 things. 3 విషయాలు. By him were all things created. ఆయన ద్వారా సమస్తము సృష్టించబడ్డాయి. He is before all things. ఆయన సర్వమునకు ముందున్నవాడు. By him all things consist. ఆయనను బట్టి సమస్తము సృష్టించబడ్డాయి. So verses 16 and 17 explains that statement that he is the firstborn over all creation. 16, 17 వచనాల్లో సృష్టి అంతటికి ముందు ఆయన ఉన్నవాడుగా ఈ యొక్క వచన భాగాలు ఆది సంభూతుడని చెప్తూ ఉన్నాయి. Verse 16, Paul labors to say that all creation is created by him. 16 వచనంలో పౌలు గారు చెప్పటానికి ప్రయాసపడుతున్నటువంటి విషయం ఏమిటంటే ఆయన అన్నిటికీ సృష్టికర్తగా ఉన్నాడని చెప్తున్నాడు. Let's read that verse 16. 16 వచనం చదువుదాం చూడండి. For by him were all things created that are in heaven and that are in earth, visible and invisible, whether they be thrones or dominions or principalities or powers, all things were created by him and for him. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. Paul divides all creation according to location first of all. మొట్టమొదటిగా ఆ స్థానాన్ని బట్టి సృష్టి అంతటిని కూడా పౌలు గారు విభజించి చెప్తూ ఉన్నాడు. That are in heaven and that are in earth. స్థానికత అంటే ఆకాశమందున్నవి కానీ భూమి అందున్నవి కానీ. That's dividing locationally. అక్కడ స్థానం లేక స్థానికతను విభజిస్తూ ఉంది. Then again, మరలా visible and invisible. దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ. He divides everything perceptionally. ఆయన సమస్తాన్ని కూడా ఒక గ్రహింపు ప్రకారం విభజిస్తూ ఉన్నాడు. Then he divides the invisible. ఆ తర్వాత అదృశ్యమైన వాటిని ఆయన విభజిస్తున్నాడు. Thrones, dominions, principalities and power. సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను. The invisible things are divided in that way. ఆ విధంగా అదృశ్యమైనవి విభజించబడ్డాయి. So according to authorities, he divides that. ఆయన తన అధికారాన్ని బట్టి వాటిని విభజిస్తూ ఉన్నాడు. Now why is he telling all this? ఇవన్నీ కూడా ఆయన ఎందుకు చెప్తున్నాడు? As I mentioned, among the Colossians, some false teachers had come. నేను మీతో ప్రస్తావించినట్లుగా కొలస్సీల మధ్యలో కొంతమంది దుర్బోధకులు వారిని ఇబ్బంది పెడుతున్నారు. In the first day, yesterday when we saw that, well, we mentioned that those teachings were something that belittles the Lord Jesus Christ. నేను నిన్న మీతో చెప్పినట్లుగా వారు చేస్తున్నటువంటి దుర్బోధల యొక్క బోధ ఏమిటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని ఉల్లంఘిస్తూ ఉన్నారు. One of the important teachings of those people was this. ఆ దుర్బోధకులు బోధిస్తున్న ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే matter is evil.
matter, all the things, solid, it's all evil. The earth and ఇవన్నీ everything. కూడా కనపడుతున్న పదార్థాలన్నీ కూడా దుష్టమైనవి, చెడ్డవి. Yeah, the matter is evil. ఈ పదార్థాలన్నీ కూడా చెడ్డయి. If matter is evil, Jesus Christ did not come in the flesh. అదే ఇవన్నీ కూడా చెడ్డవైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారిగా రాలేదు. Because flesh is a matter. ఎందుకంటే శరీరం కూడా ఒక పదార్థమే. And if matter is evil, పదార్థాలన్నీ కూడా చెడ్డవైతే it's not God who created all things. దేవుడు ఈ పదార్థాలన్నింటినీ సృష్టించలేదు, అవి చెడ్డవి కాబట్టి. Holy God cannot create evil matter. పరిశుద్ధుడైనటువంటి దేవుడు చెడు పదార్థాలను సృష్టించడు. Then who created? అయితే ఎవరు సృష్టించాడు? They said some angels created it. వారు చెప్తారు కొంతమంది దేవదూతలు సృష్టించారని చెప్తారు. Some lesser God created that. దేవుని కంటే తక్కువ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సృష్టించారని చెప్తారు. So such teachings were given by those false teachers. ఆ దుర్బోధకుల ద్వారా అటువంటి బోధలు వచ్చాయి. Theologically, people call them as Gnostics. వేదాంత పరమైనటువంటి భాషలో చెప్పాలి అంటే వారు ఆ దుర్బోధకులు అని చెప్తూ ఉన్నారు. Yeah, you can use that word. ఆ పదాన్ని కూడా మనం ఉపయోగించవచ్చు. In English, we call them as Gnostics. వాళ్ళు ఆంగ్లంలో గ్నాస్టిక్స్ అని అంటారు. దుర్బోధకు లేక వంచనతో బోధన బోధించేవాళ్ళు. They claim that they have some special, knowledge and all that. వారికి ఒక ప్రత్యేకమైనటువంటి జ్ఞానం ఉందని వాళ్ళు తమకు తాము చెప్పుకుంటారు. So in Colossians and also in John's writings, all we see claims that Jesus Christ created all things. పౌలు గారి యొక్క రచనలో కానీ యోహాను గారి యొక్క రచనలో కానీ మనం చూసినట్లయితే సమస్తము యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా సృష్టించబడ్డాయని చెప్పబడుతుంది. So that's all a refutation against such false teachings. ఆ దుర్బోధకులను ఖండించడానికి మరలా వారు ఈ సంగతులను వ్రాశారు పౌలు గారు, యోహాను గారు. He not only created all things, ఆయన సమస్తాన్ని సృష్టించడం మాత్రమే కాకుండా verse 17 says he is before all things. 17వ వచనం చెప్తుంది ఆయన అన్నిటికంటే ముందున్నవాడు. When it says he is before all things, ఆయన సమస్తానికి ముందున్నవాడని చెప్పినప్పుడు it is actually claiming eternity to the Lord Jesus Christ. అది తెలియచేసే విషయం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నిత్యత్వాన్ని ఎల్లప్పుడూ ఉన్నవాడు, నిరంతరం ఉన్నవాడు అనే సంగతి చెప్తుంది. He is eternal. ఆయన నిరంతరం ఉన్నవాడు. Not only that, అంత మాత్రమే కాదు, by him all things consist. సమస్తమునకు ఆయన వారసుడై ఉన్నాడు. The last portion of verse 17 we have it. 17వ వచనం చివరి భాగంలో మనం చదివితే ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. Yeah, what is the meaning of that? దాని యొక్క అర్థం ఏంటి? What it means is he is the foundation of all things. దాని యొక్క అర్థం ఏంటంటే సమస్తానికి ఆయన పునాది. He is before all things. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు. He created all things. ఆయన సమస్తాన్ని సృష్టించాడు. And by him all things consist. That means he is the foundation of all things. ఆయనలో సమస్తం ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే అన్నిటికీ ఆయన పునాదిగా ఉన్నాడు, సమస్తమునకు ఆధారభూతుడు. Think about this building. ఈ కట్టడాన్ని గురించి ఆలోచించండి. It has a foundation. ఈ కట్టడానికి ఒక పునాది ఉంది. It's a foundation that holds the all edifies together. కట్టడం అంతయు కూడా కట్టడం అంతటిని కూడా పునాది భరిస్తూ ఉంది. So the foundation holds everything. కనుక ఈ పునాది సమస్తాన్ని మోస్తూ ఉంది. That is the claim over here. ఇక్కడ చెప్పండి మాట అదే. The Lord Jesus Christ, he holds all things together. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సమస్తమునకు ఆధారభూతుడు, సమస్తాన్ని ఆయన నిర్వహిస్తున్నాడు. We may say that it is the gravitational force that keeps everything together. మనం చెప్పే విషయం ఏంటంటే గురుత్వాకర్షణ శక్తి ఈ సమస్తాన్ని కాపాడుతుందని చెప్తాం. But there is one thing we have to remember. అయితే మనం ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి. All these natural laws are divine laws. ఈ సృష్టికి సంబంధించినటువంటి చట్టమంతా కూడా దేవుడు నిర్ణయించింది. It is God who has kept those laws there. ఈ విధమైనటువంటి చట్టాన్ని యొక్క నియమ నిబంధనలను దేవుడే సృష్టించాడు. So Paul says he holds all things together. అందుకే పౌలు గారు చెప్తున్న ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. Let me bring to your attention another portion. మరొక వాక్య భాగంలోనికి మీ దృష్టిని తేనివ్వండి. In the beginning of the book of Hebrews we see a very similar portion. హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రారంభంలో అదే విధమైన వాక్య భాగాన్ని మనం చూడగలం. From verse 3 onwards he describes the Lord Jesus Christ. 3వ వచనం నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ఆయన వివరిస్తూ ఉన్నాడు. Chapter 1 verse 3 onwards. 1వ అధ్యాయం 3వ వచనం నుండి. We won't read the whole thing. అంతా మనం చదవం కానీ you see in the beginning of middle of verse 7 it says he is appointed heir of all things. Yeah. And by whom also he made the worlds. Yes.
And then when you come to verse 3, in the middle of it we are told, he upholdeth all things by the word of his power. రెండవ అధ్యాయం మధ్యలో ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించినని చెప్తూ 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. మధ్యలో ఏమని చెప్తున్నాడంటే తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. All these expressions are in connection with the creation. ఈ వ్యక్తీకరణలు అన్నీ కూడా సృష్టికి సంబంధించిన విషయాలు. Similar to what we are considering. మనం ఏదైతే ధ్యానం చేస్తున్నావో దానికి సంబంధించిన విషయాలు ఇవి. Now look at this portion. He upholds all things by the word of his power. ఇక్కడ ఈ మాట మనం గమనించండి. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. He created all things. ఆయన సమస్తాన్ని సృష్టించాడు. He holds all things together. ఆయన సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. Now the writer to the Hebrews says he upholds all things by the word of his power. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త ఏమని రాస్తున్నాడంటే తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. He created. ఆయన సృష్టించాడు. He holds everything together. ఆయన సమస్తానికి ఆధారభూతుడుగా ఉన్నాడు. And he upholds all things. ఆయన సమస్తాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. What is the meaning of that word uphold? ఆయన నిర్వహించుట అనే పదానికి అర్థం ఏంటి? We know the meaning. Uphold means to hold up something, isn't it? మనం ఎత్తి పట్టుకోవటం అంటే ఏదైనా ఒక వస్తువును పైకి ఎత్తి పట్టుకోవటం అన్నట్లు మనం చూస్తాం. But in the original, అయితే మూల భాషలో the meaning is more than that. అంతకంటే మరి ఎక్కువ అర్థం ఉంది. It's not holding up and standing in a place. ఆ చేతిలో ఎత్తి పట్టుకొని ఒక స్థలంలో నిలవబట్టం కాదు. It is holding up and moving toward a destination. ఎత్తి పట్టుకొని ఒక గురి వైపు తీసుకొని వెళ్ళడం. Put all these things together. వీటన్నింటి కలిపి చెప్పండి. He created all things. ఆయన సమస్తాన్ని సృష్టించాడు. He holds all things together. ఆయన సమస్తానికి ఆధారభూతుడుగా ఉన్నాడు. He holds up everything. సమస్తాన్ని ఎత్తి పట్టుకొని నిర్వహిస్తూ ఉన్నాడు. And he is moving toward a desired destination. ఆయన కోరుకున్న ఒక గమ్యానికి దానిని తీసుకొని వెళ్తున్నాడు. What does it mean? దాని యొక్క అర్థం ఏంటి? For everything he has determined a destination. ప్రతిదానికి ఆయన ఒక గమ్యాన్ని నియమించి ఉన్నాడు. For everything created he has a clear purpose. ఆయన సృష్టించిన ప్రతి సృష్టికి స్పష్టమైన ఒక గురి, ఆయన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. He is bringing everything together toward that purpose. ఆ ఉద్దేశం వైపు ఆయన సమస్తాన్ని తీసుకొని వస్తున్నాడు. There are people who teach like this. కొంతమంది ఇలాగ బోధిస్తారు. God created everything. దేవుడు సమస్తాన్ని సృష్టించాడు. But then when everything fell in sin, అయితే సమస్తం పాపంలో పడినప్పుడు he turned his back toward that. ఆయన సృష్టికి తన వీపును చూపించాడు, వెనుకకు మళ్ళాడని చెప్తారు. They say that's why there are a lot of problems on the earth. అందుకే భూమి మీద చాలా సమస్యలు ఉన్నాయని చెప్తారు. That is not the kind of God we have in the Bible. బైబిల్ గ్రంథంలో మనం కలిగి ఉన్న దేవుడు ఆ విధమైన వాడు కాదు. True that everything has fell in sin. సమస్తం పాపములో పడిపోయిందనేది వాస్తవమే. Wickedness and corruption is increasing. దుష్టత్వము, అవినీతి పెచ్చురిల్లిపోతుంది, పెరిగిపోతుంది, వాస్తవమే. But God is not turned his back to the creation. అయితే దేవుడు సృష్టిని వెనుకకు త్రోసివేయలేదు. He is bringing everything to the desired destination. ఆయన కోరుకున్న గమ్యము వైపు సమస్తాన్ని ఆయన తీసుకొని వస్తున్నాడు. Now when we look in the world, మనం ఈ లోకంలో చూసినప్పుడు we see everything upside down. సమస్తము తల్లకిందులవటం మనం చూస్తాం. In one corner, well, war is going on. ఒక మూలన యుద్ధాలు జరుగుతున్నాయి. And civil war is happening in many other places. అనేక స్థలాలలో పౌర యుద్ధం జరుగుతూ ఉంది. Natural calamities are increasing. సహజమైన ఉపద్రవాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. Think about all that COVID and all those problems that we went through. కోవిడ్ మనం వెళ్ళిన ఆ పరిస్థితులన్నిటిలో మీరు చూడండి. If you look at all these things, వాటన్నిటిని మీరు చూస్తే we may say that there is nobody to control. అయితే మనమను కావచ్చు నియంత్రించే వాళ్ళు ఎవరు లేరని. But that is not the case. అయితే అది విషయం కాదు. Our Lord is in control. మన ప్రభు నియంత్రణలో ఉన్నాడు. He is still on the throne. ఆయన ఇప్పటికి సింహాసనాసీనుడే. And he is bringing everything to a desired destination. ఆయన కోరుకున్న గమ్యము వైపు సమస్తాన్ని తీసుకొస్తున్నాడు. He may allow evil and wickedness to increase for a time. ఆ కొంతకాలము చెడుతనము, దుష్టత్వం పెరగటానికి ఆయన అనుమతించవచ్చు. But he has set a time for everything. అయితే సమస్తానికి ఒక సమయాన్ని ఆయన నియమించి ఉన్నాడు. In the time which he has purposed, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చే ఆ సమయంలో he will enter into history again. ఆయన మరలా చరిత్రలో ప్రవేశిస్తాడు. And he will rule over the earth. ఆయన భూమి మీద పరిపాలన చేస్తాడు. Bring everything to that desired destination. ఆయన కోరుకున్న గమ్యానికి సమస్తాన్ని తెస్తాడు. He holds up all things and he is moving toward that ఆయన destination. సమస్తాన్ని ఎత్తి పట్టుకొని నిర్వహిస్తూ ఆ గమ్యం వైపు తీసుకొని వెళుతున్నాడు. When we say that,
మనం అలాగ చెప్పినప్పుడు there is another thing also we should say. మరొక విషయాన్ని కూడా మనం చెప్పాలి. The fingers that holds all things together, ఎవరి వ్రేళ్ళైతే సమస్తాన్ని పైకెత్తి నిర్వహిస్తూ ఉన్నాయో, that hands that takes everything to that destination that he has desired, ఆయన కోరుకున్న గమ్యం వైపు ఆయన చేతులు సమస్తాన్ని తీసుకుని వెళుతూ ఉండగా, the one who controls the whole universe, సమస్త విశ్వాన్ని ఎవరైతే నియంత్రిస్తూ ఉన్నాడో, is the same one who holds all things of you and I. నీ విషయంలో నా విషయంలో కూడా ఆయనే సమస్తాన్ని ఎత్తి పట్టుకుని నిర్వహించేవాడుగా ఉన్నాడు. And మన విషయంలో కూడా, about us also he has a purpose. మన విషయంలో కూడా ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. He holds us up and he is moving toward that. ఆయన మనల్ని ఎత్తి పట్టుకొని ఆ దిశగా మనల్ని తీసుకొని వెళ్తున్నాడు. When there are troubles and problems in our own lives, మన యొక్క జీవితాల్లో కష్టాలు సమస్యలు ఉన్నప్పుడు we may say that hey, there is nobody to look after, మనల్ని చూసేవారు ఎవరు లేరని మనం అనుకోవచ్చు. no one to love, no one to care. నన్ను ప్రేమించే వాళ్ళు, నన్ను గురించిన జాగ్రత్త తీసుకునే ఎవరు లేరు అనుకోవచ్చు. Sometimes we say, why this life at all? కొన్నిసార్లు అనుకుంటే అసలు ఎందుకు ఈ జీవితం అనుకోవచ్చు. But remember, there is one who controls us. అయితే జ్ఞాపకం ఉంచుకోండి, సమస్తాన్ని నియంత్రించి ఆయన ఉన్నాడు. We are in his hands. మనం ఆయన చేతిలో ఉన్నాము. We are secured with him. మనం ఆయనలో భద్రపరచబడి ఉన్నాము. When we come to Isaiah 9:6, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలోనికి మనం వచ్చినప్పుడు, we are told that the government shall be on his shoulder. అక్కడ చెప్పబడిన మాట, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. Government of all the universe on his shoulder. విశ్వానికి సంబంధించిన రాజ్యభారం అంతా కూడా ఆయన భుజముల మీద ఉన్నది. It's not plural, it's shoulder. అది బహువచనం కాదు, ఆయన భుజము మీద ఉన్నది. భుజము ఏకవచనం. Can take everything on his shoulder. ఆయన సమస్తాన్ని తన భుజం మీదకి ఎత్తుకుంటాడు. In chapter 15 of Luke's Gospel, లూకా వ్రాసిన సువార్త 15వ అధ్యాయంలో we see a shepherd. అక్కడ ఒక కాపరిని మనం చూస్తాం. Out of 100 sheep, one is lost. 100 గొర్రెలలో 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోతే The shepherd goes after it, ఆ గొర్రెను వెతకటానికి ఆ కాపరి వెళతాడు, finds it, కనుగొంటాడు, he brings it back. వెనక్కి తీసుకొని వస్తాడు. Where did he carry it? ఎలా మోసుకొని వస్తాడు? On his ఆయన shoulders. భుజముల మీద మోసుకొని వస్తాడు. Plural. అది బహువచనం. Both his shoulders. ఆయన 2 భుజముల మీద. That's how we carry sheep, isn't it? That's how we carry the sheep. ఆ రీతిగా గొర్రె పిల్లను మోస్తారు కాపరులు. 2 legs here, 2 legs here. 2 కాళ్ళు ఈ వైపు, 2 కాళ్ళు మరో వైపు. And we will hold it and come. అలాగ మనం పట్టుకొని తీసుకొస్తాం గొర్రె పిల్లను. All things he can carry on his shoulder. సమస్తాన్ని ఆయన ఒక భుజం మీద మోస్తాడు. One shoulder. ఒక భుజం. So to carry a sheep, not even a finger is necessary. ఒక గొర్రెను మోయటానికి ఒక వేలైనా సరిపోతుంది. But when he deals with that erring sheep, అయితే ఆ తప్పిపోయిన గొర్రె విషయంలో ఆయన వ్యవహరించేటప్పుడు he uses both his shoulders. ఆయన 2 భుజములను ఉపయోగిస్తున్నాడు. That's how he cares for you and I. నీ ఎడల నా ఎడల ప్రభు అంత జాగ్రత్త తీసుకుంటాడు. Even then we are like Jacob. మనము యాకోబు వంటి వారమైనప్పటికీ What did he say? ఆయన ఏమన్నాడు? All things are against me. సమస్తం ఆయనకు విరోధంగా ఉన్నాయి. Joseph is not. యోసేపు లేడు. Simeon is gone. షిమియోను పోయాడు. Now we are going to take away Benjamin also. ఇప్పుడు బెన్యామీను కూడా మీరు తీసుకొని పోతున్నారు. Everything is against me. సమస్తం నాకు విరోధంగా ఉంది. Was everything against him? ఆయనకు సమస్తం విరోధంగా ఉందా? Not at all. ఎంత మాత్రం కాదు. Where was Joseph then? యోసేపు అప్పుడు ఎక్కడున్నాడు? He was the prime minister in Egypt. ఆయన ఐగుప్తులో ప్రధానిగా ఉన్నాడు. Simeon for some time then he was with him. షిమియోను ఎక్కడున్నాడు? కొంతకాలం యోసేపుతో ఉన్నాడు. Benjamin was going to meet him. బెన్యామీను వారిని కలుసుకోబోతున్నాడు. After some more time Jacob and all his kindred was going to meet Joseph there in Egypt. కొంతకాలం తర్వాత యోసేపు తన సంతానం అంతా కూడా యాకోబు తన సంతానం అంతా కూడా యోసేపును కలుసుకోబోతున్నారు. All things God was working together for his good. సమస్తము మేలు కలుగుటకై ఆయన కొరకు దేవుడు సమకూర్చి జరిగిస్తున్నాడు. Still he said all things are against me. అయినప్పటికీ అన్ని నాకు విరోధంగా ఉన్నాయి అంటున్నాడు. We are also many a time like that. అనేక సార్లు మనం కూడా అలాగే ఉంటాం. But dear brothers and sisters, if problems and troubles are there in our life, remember he is in control. అయితే సహోదరులారా, శ్రమలలో కష్టాల్లో సమస్యలు మనం ఉన్నప్పుడు
గుర్తుంచుకోండి, ఆయన సమస్తాన్ని తన నియంత్రణలో ఉంచుకొని ఉన్నాడు. We saw what he is in relationship to the Father. తండ్రితో ఆయన కలిగి ఉన్న సంబంధాన్ని మనం చూచాం. Then we saw what he is in relationship to the creation. సృష్టితో ఆయన కలిగి ఉన్న సంబంధాన్ని చూచాము. Now look at verse 18. ఇప్పుడు 18వ వచనం We చూడండి. are told what he is in relationship to the church. సంఘానికి సంబంధించిన ఆయన ఎలా ఉన్నాడు, సంఘానికి ఆయనకున్న సంబంధం ఏంటి? He is the head of the body. ఆయన సంఘమునకు శిరస్సు, శరీరమునకు శిరస్సు. Head of the body. శరీరమునకు శిరస్సు. Head directs and body submits. శిరస్సు నడిపిస్తుంది, శరీరము లోబడి ఉంటుంది. Then we are told that he is the beginning. తర్వాత ఇక్కడ చెప్పబడింది ఆయన ఆది అయ్యుండి. When we come to Revelation 3, he is called as the beginning of the creation. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మనం గమనిస్తే ఆయన సృష్టికి ఆదిగా ఉన్నాడు. Here it just says beginning. ఇక్కడ కేవలం ఆది అనే మాట ఆది అయ్యుండి అని మనం చూస్తాం. We may say that he is the beginning of the new creation. ఇక్కడ మనం చెప్పాలి నూతన సృష్టికి ఆయన ఆది అయి ఉన్నాడు. Then thirdly we are told that he is the firstborn from the dead. అయితే తర్వాత మనం చూచాం మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయన. Yes, he is the firstborn. ఆయన ఆది సంభూతుడు. He went before us. ఆయన మన ముందు వెళ్ళాడు. That shows that those who are dead in Christ, they have hope. They also shall rise one day. దానికి అర్థం ఏంటంటే క్రీస్తు నందుండి మృతులైన వారి కొరకు నిరీక్షణ ఉంది, మరలా తిరిగి లేస్తాము అని. This third part I am not going to explain. ఈ మూడవ భాగాన్ని నేను మీకు వివరించబోవటం లేదు, because our time is almost over. ఎందుకంటే దాదాపుగా మన సమయం అయిపోయింది. But let me just bring to your attention the last portion of verse 18. 18వ వచనం యొక్క చివరి భాగంలోనికి మీ దృష్టిని తీసుకొని రానివ్వండి. After all these sevenfold glories are being mentioned, ఇక్కడ 7 అంచెల మహిమలన్నీ కూడా ప్రస్తావించబడిన తర్వాత there Paul tells why all these glories are given to the Son. పౌలు గారు చెప్తున్నాడు కుమారునికి ఇన్ని మహిమలు, ఈ మహిమలను ఎందుకు ఇవ్వబడ్డాయి. See how that verse ends. ఆ వచనం ఎలా ముగుస్తుందో చూడండి. That in all things he might have the preeminence. అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యము కలుగునట్లు. That in all things he might have the preeminence. అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యము కలుగునట్లు. What does that mean? దానికి అర్థం ఏంటి? In all things means in all things of you and I. ఆయన అన్నిటిలో ప్రాముఖ్యం కలిగిన, నీకు నాకు సంబంధించిన విషయాలు అన్నిటిలో కూడా. In our life he should have the preeminence. మన యొక్క జీవితాల్లో అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యత ఉండాలి. He should be the first. ఆయన మొదటివానిగా ఉండాలి. This evening as we are pondering upon this portion, ఈ సాయంకాలం వేళ ఈ వాక్యం పైన మనం ధ్యానం చేస్తూ ఉండగా it's good for us to see what position we have given him in our lives. మన యొక్క జీవితాల్లో మనకు దేవుడు ఏ స్థాయి అయితే ఇచ్చాడో అందుని గురించిన అవగాహన మనం కలిగి ఉండాలి. We have received him as our Lord, no doubt. మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని పొందిన వారు, స్వీకరించిన వారు, ఏ సందేహం లేదు. We refer to him as the Lord Jesus Christ, no doubt. ఏ మాత్రం సందేహం లేదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారని ఆయన గురించి మనం చెప్తాం, ప్రస్తావిస్తాం. But how much lordship we allow in our own lives? మన సొంత జీవితాల్లో ఆయన ప్రభుత్వాన్ని ఎంతవరకు మనం అనుమతిస్తున్నాం? In what all areas we make him first? ఏ ప్రాంతాల్లో ఆయనకు మనం మొదటి స్థానం ఇస్తున్నాం? What we do is this. మనం ఏం చేస్తామంటే We divide our life into many parts. మన యొక్క జీవితాన్ని చాలా భాగాలకు విభజిస్తాం. One part we keep for ourselves. ఒక భాగాన్ని మన కోసం ఉంచుకుంటాం. One part we give for our family. మరొక భాగాన్ని కుటుంబానికి ఇస్తాం. One part for our friends. మరొక భాగాన్ని స్నేహితులకు ఇస్తాం. One part we give to the Lord also. ఒక భాగాన్ని ప్రభువుకు కూడా ఇస్తాం. And we are always very careful to tell the Lord that he should not leave that border and come to the other part. చాలా సార్లు మనం ప్రభువుతో చెప్పే విషయం ఏంటంటే, ప్రభువా నీకు ఏ భాగం అయితే ఇచ్చానో ఆ సరిహద్దులు నువ్వు దాటి అవతలకు రావద్దని చెప్తాం. We limit him in our life. ఆయనను మన జీవితంలో పరిమితం చేస్తున్నాం. Then we will come together and sing all to Jesus I తర్వాత surrender. అందరం కలిసి వచ్చి నా సమస్తం అని కీర్తన పాడతాం. You sing it here? పాడతారా పాట? నా సురక్షక నీకిత్తు నా సమస్తము అని. As we listen to this, let's look into our own lives. ఈ మాటలు వింటూ ఉండగా మన స్వంత జీవితంలో మనం చూద్దాం. Are there areas still to be surrendered to him? ఆయనకు మనం సమర్పించవలసిన మన జీవితానికి సంబంధించి ఇతర ప్రాంతాలు కూడా ఉన్నాయా? Lord is pointing to that and asking us to yield that part also to him. ఆ ప్రత్యేకమైన ప్రాంతాలు, ఆ విషయం వైపు ప్రభు వేలెత్తి చూపిస్తూ
ఆ ప్రాంతాన్ని కూడా నాకు ఇవ్వండి అని అడుగుతున్నాడు. In the time of famine, Elijah was sent to Zarephath. కరువు సమయంలో ఏలియా సారేపతునకు పంపించబడ్డాడు. The Lord said, she will take care of you. ప్రభువు చెప్పాడు, ఆమె నీ గురించి జాగ్రత్త తీసుకుంటుంది. Went to that city. ఆ పట్టణానికి వెళ్ళాడు. At the gate itself, he saw her. ఆ ద్వారము యొద్దనే ఆమెను చూచాడు. She was picking up certain, 2-3 sticks from the ఆమె ground. కొన్ని పుల్లలు ఏరుకుంటా ఉంది. And Elijah understood that is the woman. ఏలియా ఆమె ఆ స్త్రీని అర్థం చేసుకున్నాడు. She asked him for some water. He asked her for some water. ఆయన ఆమెను కొన్ని మంచి నీళ్ళు అడిగాడు. She was about to go for the water. ఆమె నీటి కోసం వెళుతూ ఉండగా Then Elijah said, ఏలి అన్నాడు, when you come back, bring one bread also. నువ్వు తిరిగి వచ్చేటప్పుడు నాకు అంత రొట్టె ముక్క తీసుకురా అని చెప్పాడు. Then she turned and said, అప్పుడు ఆమె తిరిగి ఇలాగ చెప్పింది, we have only a little flour. మా దగ్గర కొంచెం పిండి మాత్రమే ఉంది. A little oil is there. కొద్దిగా నూనె మాత్రమే ఉంది. I am there, my son is there. నేనున్నా, నా కుమారుడు ఉన్నాడు. We are going to make bread, eat it and die. మేము ఆ రొట్టెను చేసుకొని తిని చనిపోవాలనుకుంటున్నాం. We eat to live. మనము బ్రతకటానికి తింటాం. But she said, I'm going to eat that and die. ఆకైతే ఆమె చెప్తుంది, ఆ రొట్టె తిని మేము చనిపోతాం అంటుంది. What did Elijah say? ఏలి ఏమన్నాడు? With that flour, make me first. మొట్టమొదటిగా ఆ పిండిలో నుంచి నా కొరకు రొట్టెను సిద్ధపరచు. Then you and your son. తర్వాత నీకు నీ కుమారునికి. Make me first. నాకు మొట్టమొదటిగా ఇవ్వు. Now Paul says, he should be the preeminent one in your life. ఇప్పుడు పౌలు గారు చెప్తున్నాడు, మన యొక్క జీవితాలు అన్నింటిలో ఆయనకు ప్రాముఖ్యము కలిగినట్లు ఆది అయి ఉండాలి. He should be the first. ఆయన మొదటివానిగా ఉండాలి. That woman obeyed that. ఆ స్త్రీ ఆ మాటకు లోబడింది. She made him first. ఆ ఏలియాకు మొట్టమొదటి రొట్టె తెచ్చిచ్చింది. Throughout that famine, there was plenty in that home. ఆ ఇంటిలో కరువు కాలం అంతటిలో కూడా సమృద్ధి ఉంది. The path to blessing is the path of obedience. ఆశీర్వాదం యొక్క మార్గం ఏమిటంటే విధేయత మార్గమే. May the Lord help us that we may know that principle. ఆ ప్రాథమిక సూత్రము మనం తెలుసుకున్నట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. We were looking at the glorious son. మనము మహిమగల కుమారుణ్ణి చూస్తూ ఉన్నాం. His sevenfold glories. ఆయన 7 అంచెల మహిమలు. Why all this glory given to him? ఆయనకు ఆ మహిమ అంతా ఎందుకు ఇవ్వబడింది? In my life, in your life, he should be the first. నీ జీవితంలో, నా జీవితంలో ఆయన ఆదిగా లేక మొదటి వానిగా ఉండాలి. May the Lord give us grace that we may give him that right place and live for him. ఆ సరైన స్థానం ఆయనకి ఇచ్చి ఆయన కోసం మనం జీవించినట్లుగా దేవుడు ప్రభు మనకు సహాయం చేయనుగాక. Examine our own lives. మన సొంత జీవితాన్ని పరీక్ష చేసుకుందాం. See where we have to repair, where we have to correct. ఎక్కడ మనం మరమ్మతు చేసుకోవాలో, ఎక్కడ మనం సరి చేసుకోవాలో. Personal life, వ్యక్తిగత జీవితంలో, family life, కుటుంబ జీవితంలో, social life, సమాజ జీవితంలో. examine everything. ప్రతి విషయంలో పరీక్షించండి. Make corrections. సవరించుకోండి, సరిచేసుకోండి. Let him be glorified in our life too. మన జీవితంలో కూడా ఆయన మహిమపరచబడినట్లుగా ఉండండి. May the Lord bless these words into our lives. మన జీవితాలకు ప్రభు యొక్క మాటలను దీవించి అనుగ్రహించునుగాక. Amen. ఆమేన్.